హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. టిప్ ఏమిటి అంటే, థంబ్నెయిల్లో చూసారు కదా, ఇత్తడి ఐటమ్స్ని మనం ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, చిటికలోనే క్లీన్ చేసుకోవచ్చండి. వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఇంక లేట్ చేయకుండా మన వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ అయితే పెట్టుకోవాలండి. బౌల్ పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ని వేసిన తర్వాత మనం ఏదైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ ఇత్తడి ఐటెం అయితే వేసుకోవాలండి. ఈ ఐటెం అనేది మనకి కంప్లీట్గా వాటర్లో అయితే మునిగిపోవాలన్నమాట. అయితే నాకు ఇక్కడ వాటర్ అనేది సరిపోలేదు కాబట్టి మరికొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేశాను. అండ్ తర్వాత నేను ఇక్కడ బంగాళదుంప తొక్కలు ఉంటాయి కదండి, నార్మల్గా మనం కర్రీ చేసిన తర్వాత ఈ తొక్కలు అనేవి బయట పాడేస్తూ ఉంటాం. అయితే ఇలా బయట పాడేసే బంగాళదుంప తొక్కల్ని మనం చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. క్లీనింగ్ ఐటమ్స్కి ఈ తొక్కలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. ఈ బంగాళదుంప తొక్కును వేసిన తర్వాత నేను ఇక్కడ వెనిగర్ అయితే తీసుకున్నానండి. వెనిగర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. అండ్ తర్వాత నేను ఇక్కడ వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత నేను ఇక్కడ బంగాళదుంప గుజ్జు అయితే తీసుకున్నానండి. ఒక 2 అంగుళాల ముక్క బంగాళదుంపని తీసుకుని ఇలా మనం కొద్దిగా మెత్తగా దంచుకుని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, కంపల్సరీ అయితే కాదు. ఇది వేయకపోయినా కూడా మనకి క్లీనింగ్ అనేది బాగానే అవుతుంది. అండ్ తర్వాత మనం ఈ వాటర్ అనేది కంపల్సరీ 5 to 10 మినిట్స్ పాటు అయితే బాయిల్ చేయాలండి. సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మీరు గిన్నె తీసుకునేటప్పుడు కొంచెం లోతుగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి. అంటే నాకు వీడియోలో గిన్నె అనేది లోతు గిన్నె పెడితే నాకు వీడియో అనేది సరిగా రాదని చెప్పి నేను వెడల్పు గిన్నె అయితే తీసుకున్నాను. మీరు తీసుకునేటప్పుడు కొంచెం లోతు గిన్నె తీసుకుంటే మనకి వాటర్ అనేది బాయిల్ అయినా కూడా కిందకైతే రాకుండా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇది కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. అండ్ అలాగే మీకు వాటర్ కూడా చూపిస్తున్నాను చూడండి, వాటర్ కూడా మనకి బ్లాక్గా అయితే అవుతుందన్నమాట. ఈ ఇత్తడి ఐటెంకి ఉన్న నలుపంతా కూడా మనకి వాటర్లోకి అయితే దిగిపోతుందండి. ఈ వాటర్ అనేది మనకి కొంచెం బ్లాక్గా అయితే సరిపోతుంది. నేను జస్ట్ 5 to 10 మినిట్స్ పాటు సిమ్లో అయితే పెట్టానండి. అయితే మీకు చిన్న డౌట్ అయితే రావచ్చండి, ఈ ఇత్తడి ఐటెంని మనం ఇలానే ఎందుకు క్లీన్ చేయాలి, చింతపండు ఇంకా సాల్ట్తో క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది కదా అని డౌట్ అయితే రావచ్చు. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇత్తడి ఐటెం వచ్చి నేను చాలా సంవత్సరాల నుంచి అయితే క్లీన్ చేయలేదండి. ఎందుకంటే ఇది నాకు పాత సామాన్లోకి అయితే వెళ్ళిపోయిందనమాట. మొన్న సామాన్లు సర్దుతుంటే దాంట్లో అయితే దొరికిందండి. దీన్ని నేను నార్మల్గా చింతపండు ఇంకా సాల్ట్ వేసి క్లీన్ చేస్తే తెల్లగా అయితే అస్సలు రాదు. పైగా దీనికోసం నాకు చాలా టైం అయితే పడుతుందనమాట. కాబట్టి ఇలా మనం ఎక్కువ సంవత్సరాలు తోమకుండా బాగా నల్లగా అయిపోయిన ఇత్తడి ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని మనం చక్కగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనకి ఈ బంగాళదుంప తొక్కలు ఉన్నాయి కదండి, ఈ తొక్కలు అనేవి ఇలాంటివి క్లీన్ చేయడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి అనమాట. అయితే ఈ టిప్ అనేది కొంతమందికి తెలిసే ఉంటుంది. నేను కేవలం తెలియని వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నానండి. 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాయిల్ చేసిన తర్వాత నాకు వాటర్ అయితే పూర్తిగా కలర్ అయితే చేంజ్ అయిందండి. బాగా బ్లాక్గా అయితే వచ్చిందనమాట. అండ్ తర్వాత నేను ఈ బౌల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనైతే పెట్టాను. మీకు కానీ టైం ఉంటే ఒక 1 అవర్ పాటు దీన్ని పక్కనైతే పెట్టేసేయండి. 1 అవర్ తర్వాత మనం దీన్ని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ తర్వాత నేను దీన్ని క్లీన్ చేయడం కోసం ఇటుక పౌడర్ అయితే తీసుకున్నానండి. ఇటుక పొడి అయినా పర్వాలేదు, లేదంటే సబీనా అయినా పర్వాలేదు, రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ అయితే తీసుకోవాలి. దీన్ని మనం స్కాచ్ బ్రైట్తో చక్కగా తోముకుంటే సరిపోతుందనమాట. అయితే మీరు ఇక్కడ ఇటుక పౌడర్ కానీ సబీనా కానీ పెట్టి యూజ్ చేసేటప్పుడు సబ్బు కానీ సర్ఫ్ కానీ వీటినైతే అస్సలు పెట్టకూడదండి. సబ్బు కానీ సర్ఫ్ కానీ ఇలా పెట్టి తోమడం వల్ల మనకి ఈ ఐటెం అనేది తోమినప్పుడు బాగానే ఉంటుంది, వెంటనే మనకి నల్లగా అయితే అయిపోతుంది అనమాట. మళ్ళీ నార్మల్గా అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం క్లీన్ చేసేటప్పుడు ఓన్లీ ఇటుక పౌడర్ కానీ సబీనా కానీ ఏదో ఒక్కటే తీసుకోవాలి. సబ్బు కానీ సర్ఫ్ కానీ వీటినైతే అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా తోమిన తర్వాత మనం జస్ట్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి. నేను నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాత దీన్ని మీకు చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్లో మీకు పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. స్టార్టింగ్లో ఉన్న ఐటెంకి ఇప్పుడున్న ఐటెంకి మీకు డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది. క్లీనింగ్ అయితే ఎంత బాగా అయిందో చూడండి. అయితే మనం వేస్ట్ని బయటపడేసే బంగాళదుంప తొక్కల్ని ఇలా మనం చాలా రకాల ఐటమ్స్ అయితే క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు అనమాట. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకున్నాను. టిప్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.